అర్జున్ ఎంటెక్ పూర్తి చేసి తమ గ్రామమైన భైరవపురానికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అక్కడ అర్జున్ తన బాబాయిని చూస్తాడు. అర్జున్ బాగున్నావా బాబాయ్? బాగున్నాను. అర్జున్ నువ్వు ఎలా ఉన్నావు? అర్జున్ బాగున్నాను బాబాయ్. చదువంతా అయిపోయిందా? అర్జున్ బాబాయ్ మన ఊరిలో ఏదైనా పని ఉంటే చూసుకొని ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటున్నాను. లేకపోతే సిటీ వెళ్ళిపోతా బాబాయ్. సరే అమ్మని నాన్నని బాగా చూసుకుంటే చాలు. అర్జున్ ఎప్పుడూ లేనిది ఈరోజు ఊరు రావడానికే ఏదైనా విశేషముందా బాబాయ్? అవునూరా, ఈ ఆదివారంలో పండగుంది. అమ్మని నాన్నని పిలుదామని వచ్చాను. చెప్పను నువ్వు కూడా వెళ్తేరా? అర్జున్ సరే బాబాయ్. అర్జున్ ఇంట్లోకి వస్తాడు. అర్జున్ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు అర్జున్ అమ్మా వస్తుంది. అమ్మా. అర్జున్ వచ్చేశావా? అర్జున్ వచ్చి చాలాసేపోయింది కాని బాబాయ్తో మాట్లాడాను. సరే బాబాయ్ వెళ్ళిపోయారా? అర్జున్ వెళ్ళిపోయారు. అమ్మా సరే ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు అర్జున్ అమ్మతో ఇలా అంటాడు. అర్జున్ నేను అత్తవాళ్ల ఇంటికి వెళతాను. అమ్మా సరే భోజనం చేసి వెళ్ళు. అర్జున్ అత్తవాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కవ్య అక్కడుంటుంది. అర్జున్ కవ్య నీ అక్క ఎక్కడుంది? కవ్య మా అక్క మేడమీద ఉంది. అర్జున్ సరే మేడపైనికి వెళ్తాడు. అక్కడ రూంలోకి తొంగి చూస్తాడు. అప్పుడు దివ్య రెడీ అవుతూ ఉంటుంది. డోర్ సౌండ్ విన్న దివ్య తిరిగి అర్జున్ని చూస్తుంది. చూసిన వెంటనే అర్జున్ దగ్గరికి వచ్చి హగ్ చేస్తుంది. అర్జున్ కూడా దివ్యని హగ్ చేస్తాడు. దివ్య బాగున్నావా బావా? అర్జున్ బాగున్నాను దివ్య, నువ్వు ఎలా ఉన్నావు? దివ్య నేను బాగున్నాను బావా. దివ్య బావా మనమెప్పుడే పెళ్లి చేసుకుందాం. అర్జున్ అంటే ఇక్కడ ఏదైనా పని ఉంటే చూసుకుని, లేకపోతే సిటీకి వెళ్ళి జాబ్ వస్తే వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. దివ్య జాబ్ తెచ్చుకుని నన్ను పెళ్లి చేసుకో బావా. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. సరేగాని నేను ఇక్కడ చాలా సెప్పు ఉండిపోయాను. ఇంకా ఫ్రెండ్స్ని కలవాలి. బాబాయ్ ఊరిలో పండగుంది కదా, నువ్వు వస్తావా? దివ్య హా వస్తాను. అర్జున్ సరే అప్పుడు అక్కడ కలుద్దాం. అర్జున్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అర్జున్ ఇలా అంటాడు. అర్జున్ మావా నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైనా ఇక్కడ పర్మనెంట్గా ఉంటానో లేదో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు గట్టిగా ఎంజాయ్ చేయడం. పండగకి వెళ్తాడు. అర్జున్ బాబాయ్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు బాబాయ్ భార్య కనిపిస్తుంది. అర్జున్ బాగున్నావా పిన్ని? పిన్ని బాగున్నాను అర్జున్, నువ్వు ఎలా ఉన్నావు? అర్జున్ బాగున్నాను పిన్ని. పిన్ని అమ్మానాన్ని రాలేదా? అర్జున్ పిన్ని వాళ్లకి ఏదో పని వచ్చింది, అందుకే రాలేదు. పిన్ని సరే. అర్జున్ పిన్ని నాకు బయట ఏదో పని ఉంది, తర్వాత మిమ్మల్ని కలుస్తాను. పిన్ని నాకు కూడా చాలా పనుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. అర్జున్ బయటకి వెళ్లి మేడపైనకి వెళ్తాడు. అక్కడ దివ్య అద్భుతమైన చీరకట్టులో కనిపిస్తుంది. అర్జున్ దివ్య నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. దివ్య నవ్వుతూ వచ్చి అర్జున్ చేతిని పట్టుకుంటుంది. ఇద్దరూ భుజం మీద భుజగ్ వేసుకుని కూర్చుంటారు. అప్పుడు పండగ దగ్గర నుంచి గొడవల శబ్దం వస్తుంది. అర్జున్ ఆ శబ్దమేమిటి అని చూస్తూ అక్కడికి వెళ్తాడు. పండగ ప్రాంగణంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటారు. ఒకరు అప్పారావు, భైరవపురం పౌరుడు. మరొకరు ఊరి పెద్ద. అప్పారావు ఈ ఊరిలో పండగ అసలు బాగా జరగడం లేదు, ఏ కార్యక్రమాలు లేవు, అమ్మవారి ప్రసాదం కూడా లేదు. ఊరి పెద్ద మా ఊరికి కన్నా మీ ఊరి వల్ల ఎక్కువమంది ఉన్నారు. అర్జున్ మధ్యలో వచ్చి మీరెందుకూ చిన్న పిల్లలలా గొడవ పడుతున్నారు? అప్పారావుగారు మీరు అమ్మవారి ప్రసాదం కావాలనుకుంటే నేను ఇప్పిస్తాను. ఊరి పెద్ద మీరు మీ ఊరిలో పండగ జరుపుకోండి, కాని మా ఊరి పండగ గురించి మాట్లాడే హక్కులేదు. అర్జున్ కోపంగా బాగా జరుపుతుంది. గొడవ తర్వాత అర్జున్ తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. అర్జున్ మావా ఇక్కడి పరిస్థితులు చాలా అలాగే ఉన్నాయి. నాకు తెలీదు పండగ జరగాల వద్దా, కాని మనమున్నప్పుడే పండగ జరిపించాలి. అర్జున్ మావా మన ఊరిలో పండగ ఎందుకు జరగడం లేదో మనమే తెలుసుకోవాలి. అర్జున్ తన అమ్మ దగ్గరకు వెళ్తాడు. అర్జున్ అమ్మా మన ఊరిలో పండగ ఎందుకు జరగడం లేదు? అమ్మా నీకు ఇప్పుడు చెప్పన్ టైం లేదు, ఇంకా ఎవరని అయినా అడుగు. తర్వాత అర్జున్ తన నాన్నని అడుగుతాడు. అర్జున్ నాన్నా మన ఊరిలో పండగ ఎందుకు జరగడం లేదు? నాన్న నువ్వు వస్తే ఏం మాట్లాడదానికి శపథం వేశావురా? అమ్మా భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ తన బామ్మను అడుగుతాడు. అర్జున్ బామ్మ నువ్వు చెప్పకపోతే నేను ఇప్పుడు ఇక్కడికి రాను. బామ్మ విన్ను నాయనా,